హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ. శోభిత లత వీరు చాలా మంచివారు. వీరు ఒక గ్రామంలోనే నివసించారు. ఇంకా శోభిత లత గురించి చెప్పుకోవాలంటే వీరు చాలా పేదవారు. అయితే వీరు సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు గ్రామంలో. అయితే వీరు ఇంకా మ్యారేజ్ అయింది లతాకి. ఇంకా శోభిత కూడా కొన్ని రోజులకు మ్యారేజ్ అయింది. అయితే వీరు వేర్వేరు పట్టణాల్లో జీవిస్తున్నారు. ఇంకెప్పుడు శోభిత లత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఒకరోజు లత ఇంటికి వెళ్దామని అంటుంది. ఆ సమయంలో తన భర్త కూడా సరే వెళ్దాంలే, నాకు ఇప్పుడు ఆఫీస్లో వర్క్ ఉంది, తర్వాత వెళ్దాంలే అంటుంది. ఇంకా శోభిత అసలు ఇంటికంటేనే ఇష్టం ఉండేది కాదు. ఇంకా ఎలాగైనా లత శోభితని కలవాలని ఒకసారి ఇంటికి వెళ్ళింది గ్రామానికి. అప్పుడు గ్రామంలో శోభిత ఎక్కడ ఉంటుందో ఎవరికి చెప్పలేదు. అంటే శోభిత ఎవరితో మాట్లాడదు అంతగా గ్రామంలో. ఎలాగైనా శోభిత ఇద్దరు కలవాలని లత అనుకుంటానుగా లత ఒక ప్రదేశానికి వెళ్ళారు. అప్పుడు శోభిత కనిపించింది. దాంతో లత చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నది. సో వీరు ఎందుకు విడిపోయారంటే వీరికి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. పెళ్ళైనాక తర్వాత వీరు కొన్ని రోజులకు కలుసుకొని ఇప్పుడు ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నారని నేను ఈ వీడియో చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవని. థ్యాంక్ యూ.